ఎలా ఉన్నావే? బానే ఉన్నా. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారా? బానే చదువుకుంటున్నావా? లేదా అమ్మని విసిగిస్తా. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లులా లేదురా, ఏదో అలా ఉంటున్నాం అందరం. ప్రాజెక్ట్ ఏదో జరుగుతుందని చెప్పావే, ఎలా ఉంది? బానే ఉంది. డబ్బులు సరిపోతున్నాయారా? ఖర్చు పెట్టకు, సేవింగ్ చేసుకో. ఓకే, పెద్దవాళ్ళు అవుతున్నారు కదా. నువ్వు తిరిగి వచ్చేటప్పటికి ఈ ఊరిలా ఉండకపోవచ్చు, నేను ఉండకపోవచ్చు, కానీ నువ్వు పూర్తిగా మారిపోయి ఉంటావు. బాబీ హాయ్. లిల్లీ ఎప్పుడొచ్చా? నువ్వు తీసుకురాకపోతే నేను రాలేనా? అది కాదు, నువ్వు డైరెక్ట్ రఘుగాడి పెళ్లికి వస్తావనుకున్నా. చెప్తే కలిసి వచ్చేవాళ్ళంగా. నువ్వే కదా చెప్పకుండా వచ్చావు. ఒక మాట చెప్తే ఏమైపోతుంది? హే, నువ్వెప్పుడొచ్చావు? చూడనంటీ తీసుకురాకుండా వచ్చేసాడు. నువ్వు రా, వాడు పని చెప్దాం. నువ్వు రా. రా. అమ్మా నాకు షుగర్ తక్కువే. సరే. గుర్తుందా లాస్ట్ టైం వచ్చినప్పుడు వర్షంలో తడిచిపోయాం? ఇక్కడ ఫుల్ పెట్టాం, పైనుంచి కూడా వర్షం పడింది. అవునా? అదే ఆ రోజు బాగానే గుర్తుందే. అవన్నీ పాతవైపోయాయి. ఇప్పుడు పెంకులన్నీ సెట్ చేసేసానులే. పద, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. హాస్పిటల్ నుంచి నిన్ను తీసుకెళ్లిన తర్వాత ఎన్ని ఫోన్లు, ఎంత కంగారు పడ్డామో తెలుసా? అంతా బాగుంది కాబట్టి సరిపోయింది. 3 ఏళ్ల పాటు ఇంటికి రాలేదు. 2 వారాలు నీతోనే ఉన్నాడు. నువ్వు చెప్తే వింటాడు. వదలకుండా కట్టేసుకో, సరేనా? మీరు నాకే చెప్తున్నారా? అదేంటి? బాబీ ముందులో లేడు, చాలా మారిపోయాడంటే. ఉండాలనిపిస్తే ఉంటాడు. నేను అదే కోరుకుంటాను. రగ్గడిన సగం తగ్గిందిరా బాబా. ఇంకా మళ్ళీ దబ్బకుండా ఉంటాడు. అందరికి తీసుకురావచ్చుగా? లేదు, మీరే వెళ్ళి తెచ్చుకోండి. అబ్బో, మాకు కూడా నువ్వు పెళ్లి చేసుగా పోనీ. అంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ కోసం నెక్స్ట్ ఎవరిది పెళ్లి మన సర్కిల్లో? బాబీ గాడు ఉన్నాడుగా. ఢిల్లీ, మరి నీ పెళ్ళి ఎప్పుడు? అంటే మాకు తెలిసిన వాళ్ళు ఎవరో వస్తున్నారు కెనడా నుంచి నెక్స్ట్ వీక్. ఓహో, పెద్ద పనే అయితే. రే రే బాబీ, మళ్ళీ పెళ్లి పనులు, పందిళ్ళు ఎలా చూడు. బాబీ ప్రిపేర్ అవ్వాలిగా. ఎరా బాబీ, మరి అతను ఈలాగే ఫోన్ బూతులు, ఫోన్లు పగల కొట్టేసి. అది కాదరా, తను కూడా నీకులాగే తిని కోసం ఏడుస్తాడో లేదో కనుక్కో కామ్రేడ్. అరే ఎంత ఏడ్పించాడు. నువ్వు ఆ రోజు దెబ్బలు తింటారా మీరు? చెప్తున్నా, నువ్వు ఆ రోజు ముద్దు పెట్టుకున్న తర్వాత బీర్లు ఇప్పించిన సంగతి మర్చిపోయావు. ఈ పంచులు ఎప్పుడు చేస్తాడు. నిజం చెప్పు, నా కోసం ఏడ్చావా? ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా? అరే చెప్పు, ఏడ్చావా? ఎంత కూల్గా ఉన్నావో తెలుసా ఇప్పుడు? నిన్ను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది బాబీ. నీ లైఫ్, నీ అంబిషన్, నీకేం కావాలో నీకు తెలుసు. అప్పట్లో ఉన్న కోపం అస్సలు లేదు నీకు. నాకిప్పుడు నువ్వు చాలా నచ్చావు. ఇలానే ఉంటావని ప్రామిస్ చెయ్యి.
నువ్వు ట్రైనింగ్ మీద ఫోకస్ చేయి. ఇప్పుడంతా సెట్ అయిపోయింది కదా, మళ్ళీ మ్యాచ్ ఫిట్ అయి నువ్వు నేషనల్స్ కొట్టాలి. నువ్వు కొడతావు, మేమంతా వచ్చి స్టాండ్స్ మీద నిలబడి నీకు చీర్ లీడింగ్ చేస్తాం. బాబీ, హ్మ్. నేను క్రికెట్ వదిలేశాను. అది నా పాస్ట్. ఇప్పుడు మరి నీ ఫ్యూచర్ ఏంటి? నా ఫ్యూచరా? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలనిపిస్తుంది బాబీ. మనం పెళ్లి చేసుకొని హ్యాపీగా కలిసి ఉందాం. వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు కదా ఆ ఏజ్లో. లిల్లీ, సడన్గా ఈ పెళ్ళేంటి? క్రికెట్ వదిలేసి నన్ను చేసుకోవడం ఏంటి? నీకు నేను ఎప్పటి నుంచి తెలుసు? క్రికెట్ కంటే ముందు నుంచి కాదుగా. ఒకప్పుడు నీకంటే నాకు క్రికెటే ఎక్కువ అనేదాన్ని, గుర్తుందా? లైఫ్లో క్రికెట్ ఒకటే కాదు కదా బాబీ. నాకు నువ్వు ఉంటే చాలు, నేను హ్యాపీగా ఉంటాను. లిల్లీ, నువ్వు నా గురించి దేని వదలక్కర్లేదు. నేను నీకు ఎప్పుడో చెప్పాను, నా గురించి నీ లైఫ్ ఏం మార్చక్కర్లేదు. నేనే నీకు తోడుగా ఉంటా, నీకు సపోర్ట్గా ఉంటా, కామ్రేడ్ అని. నాకు నువ్వు నీ గోల్స్ అచీవ్ చేయడం చూడాలనుంది, నువ్వు స్టేడియంలో ఆడటం చూడాలనుంది. అయితే ఏంటి, ఊరికే క్రికెట్ క్రికెట్ గోల్ 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 అని చంపేస్తున్నా. ఇప్పుడు నువ్వు చెప్పు, నేను కావాలా వద్దా? నేను ఇష్టమా లేదా? అలా ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడేదానికి అర్థం ఉందా? నువ్వు పెళ్లి చేసుకొని క్రికెట్ ఆడగలవా? మళ్ళీ నీ ట్రైనింగ్ స్టార్ట్ చేయగలవా? లిల్లీ, లిల్లీ, బాబీ, నేను క్రికెట్ వదిలేశాను. అది నా పాస్ట్. ఇప్పుడు ఈ డెమోలన్నీ ఎందుకు? నేనే ఉంటాను కదా, నేను మీ టీంలో జాయిన్ అయిపోతాను. బయటికి నవ్వుతుందేమో కానీ ఇన్నర్గా పెయిన్ ఉంది. ఏదో టెంపరీ డైవర్షన్ నీ వల్ల. రుబీనా, ఎలా ఉన్నావు రుబీనా? నువ్వు ఇక్కడ? నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. నువ్వు ఇక్కడ వర్క్ చేస్తున్నావా? నీకేమైంది? బాగానే ఉన్నావు కదా? అది లిల్లీ ఎలా ఉంది? మీరిద్దరు కలిసారా? బాగానే ఉంది, కలిసే ఉన్నాం. లిల్లీని చూసి చాలా రోజులైంది. తను చాలా సెన్సిటివ్. తన్ని బాగా చూసుకో బాబీ. కాదు, తనేమో క్రికెట్ ఆడినంటుంది, నువ్వేమో ఇక్కడ స్టిచ్చింగ్ వర్క్ స్టేషన్లో పని చేస్తున్నావు. అసలు ఏం జరుగుతుంది రుబీనా? నాకేం అర్థం అవ్వట్లేదు. నాకు ఎవరేం చెప్పరేంటి? ఏమైంది రుబీనా? మార్నింగ్ సార్. మార్నింగ్. Player of the match goes to Miss Aparna Devi. We request our South Zone Chairman, Mr. Ramesh Rao, to please hand over the trophy. Congratulations. Meet me in the office tomorrow. I'll be waiting for you. Okay? Yes, sir. Bye. Bye, sir. Bye.
such a delight to watch. What a player you are. చాలా రోజుల తర్వాత నీలాంటి ప్లేయర్ని చూస్తున్నాను. Now tell me something about yourself. మీ నాన్న ఏం చేస్తారు? బ్యాంక్ మేనేజర్ సార్. Oh, middle class family, orthodox kind. Okay. I will support you. థ్యాంక్ యూ సార్. Because Lily, you are a combination of talent and beauty together. You know, from last so many years, I was not able to find a very good player for my team. ఇన్నాళ్ళు BCCI ముందు తలెత్తుకోలేకపోయాను. You know, everyone is waiting for my next announcement. ఆ ప్లేయర్ ఎవరా అని. నాకు నువ్వు దొరికావు. Aparna Devi, who plays for National Indian Team. How does it sound? Achana? Yes, sir. But before then that, we have to finish some basic formalities. Sit. Someone who supports you, you also have to support them. See, basically, it is... hey. What happened? ప్రాక్టీస్లో You should take care of yourself. No. You're very precious. You are. ఏం చెప్తున్నా? Formalities. Will you sleep with me? సార్. What is the big deal? Huh? Everybody has to go through like this. You also have to go through. మిగతావన్నీ నేను చూసుకుంటాను. ఆలోచించి చెప్పు. రేపు కలుద్దాం. వీడికి భయపడేదేంటి? అయినా మనం రోజు ఎంత కష్టపడుతున్నామో తెలుసా వీడికి? ఆ కుక్క నిన్ను ఎక్కడికెళ్ళినా వదిలిపెట్టడు. పద, మనం అసోసియేషన్లో కంప్లైంట్ చేద్దాం. కంప్లైంట్ చేయొద్దు. उससे क्या डरना? तुम कंप्लेंट करोगे कि मैं कंप्लेंट करूं? చాలా భయపెట్టాడు బాబీ. క్రికెటే నా లైఫ్ అని ఎంత రిక్వెస్ట్ చేసినా వాడు వదిలిపెట్టలేదు. Where is Aparna? కంప్లైంట్ ఇస్తావా నా మీద? కంప్లైంట్. ఇప్పుడు ఎవరికి వచ్చేస్తావు? మేము నేషనల్స్కి వెళ్ళాలంటే నీతో పడుకోవాలా? ఏమన్నావు? నేనే నీ మీద కంప్లైంట్ ఇచ్చింది. క్యా కరేగా రే? రే, నన్ను రే అని పిలుస్తావా? You called me Ray. ఏ 10 నిమిషాలు ఆపుకో. నేను ఇక్కడ వీళ్ళకి డిసిప్లిన్ నేర్పిస్తున్నాను. Get out! Do you know who I am? నేనెవరో నీకు తెలుసా? చెప్పాను కదా నీకు, నువ్వేం చెయ్యాలో. నువ్వు నన్ను వద్దని రిజెక్ట్ చేస్తావో, నీ లైఫ్లో మళ్ళీ క్రికెట్ ఎలా ఆడతావో నేను చూస్తాను.
ఓకే. చీల్చాలి రూమ్ చూపుదిగా పైన రమేష్ రావు ఎప్పుడు రాడు ఎందుకు కొట్టున్నావు ఎప్పుడు రాడు రక్తం రక్తం వచ్చేలా కొట్టావేంట్రా ఇనఫ్ ఇనఫ్ ఆఫ్ దిస్ డ్రామా హూ ద హెల్ ఆర్ యు నీకేం కావాలి ఎందుకు కొడుతున్నావు క్రికెట్ ఆడాలంటే అమ్మాయిలు నీతో పడుకోవాలి. డోంట్ కమ్ నియర్ మీ గో బ్యాక్ రారా నేను తను వస్తుంది, క్రికెట్ ఆడుతుంది. నువ్వెవడు రావాలి ఫ్యూచర్ని డిసైడ్ చేయడానికి? ఇప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారా నీ ఫ్యూచర్ని? నీ మీద కంప్లైంట్ చేయడానికి ఆ దేవుడు రావాలరా? అపర్ణ దేవి చేస్తుంది. ఆపరా. ఇప్పుడు నేనున్నా తనకి. కామ్రేడ్స్, నేను తెలిసి ఉండాల్సింది కాదు. ఏం కాలేదు, ఏడవకు, ఓకేనా?